పొలిటికల్ అనలిస్ట్. సో వీళ్ళు మనతోటి జుమ్లో సిద్ధంగా ఉన్నారు. మస్తారావు గారు, గుడ్ మార్నింగ్. ఏంటి అసలు ఓవరాల్గా చూస్తే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం, అదానీకి క్రెడిట్ ఇవ్వలేదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి బాధపడడం, అంతేకాకుండా ఏదైతే తనకు కూడా క్రెడిట్ రావట్లేదు, ముఖ్యంగా గూగుల్కి సంబంధించినటువంటి డేటా సెంటర్ కాదు అది అదానీ డేటా సెంటర్ అని చెప్పడం, అంతకుముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇది ఒక గోడౌన్ అని చెప్పడం, ఇప్పుడు అది గూగుల్ గోడౌన్ కాదు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి చెప్పడం. సో ఇవన్నీ చూస్తూ ఉంటే అసలు ఏంటి, ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల్లో సమన్వయం లేదా, లేకపోతే క్లారిటీ లేదా, లేకపోతే సమాచార లోపమా, ఏంటి అసలు ఏం జరుగుతుంది? ఇంకో పక్క ఇప్పటికే పెట్టుబడుల వేటలో చంద్రబాబు నాయుడు అలాగే నారా లోకేష్ ఇద్దరు ఉన్నటువంటి పరిస్థితి. సో ఏంటి, ఆంధ్రప్రదేశ్లో నిజంగా పెట్టుబడులు వచ్చి ఇక్కడ సంపద సృష్టిస్తానన్న చంద్రబాబు మాటలు నిజంగా పోతున్నాయా, లేకపోతే వాటిని అడ్డుకునేటటువంటి ప్రయత్నాల్లో భాగంగా గతంలో మాదిరి అడ్డుకుంటున్నారు అని చెప్పి తప్పించుకునేటటువంటి పరిస్థితులు ఏమైనా ఉంటాయా? ఏమంటారు? గుడ్ మార్నింగ్ అండి. ప్రైమ్ లైన్ ప్రేక్షకులకు, ప్యానల్లో ఉన్న అతిథి ప్రతినిధులకు, మీకు కూడా. ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది ఏంటంటే విభజన ఆంధ్రప్రదేశ్ తర్వాత మనకి ఎన్ని పరిశ్రమలు వచ్చాయి, ఎన్ని సమ్మిట్స్ జరిగాయి, ఏ ప్రభుత్వాల హయాంలో జరిగాయి అనే వాటికంటే కూడా సమ్మిట్ జరిగాయి ఆంధ్రప్రదేశ్కి ఏ మేరకు విదేశీ పెట్టుబడులు కానీ, లేదంటే భారతదేశంలో ఉన్న ఇతర పారిశ్రామికవేత్తలు ఇక్కడికి వచ్చి ఆసక్తిగా వాళ్ళ సంస్థలను బ్రాంచ్లు కానీ నెలకొల్పడం కానీ జరిగాయి అనేది ఇక్కడ పాయింట్. ఇప్పుడు ఎవరికి క్రెడిట్ వచ్చింది అనేది కంటే కూడా అసలు ఆంధ్రప్రదేశ్కి 2014 విడుదల తర్వాత ఇప్పుడు 11వ ఏడు వచ్చాం. ఎవరి క్రెడిట్ ఏమైనా ఎలా ఉన్నా కూడా మన పిల్లలు వేరే రాష్ట్రాలకు, వేరే దేశాలకు వెళ్ళటం మానిందా, లేదా ఇక్కడే ఉపాధి పొందుతున్నారా అనేది మర్చిపోయారు అందరూ. ఇప్పుడు పారిశ్రామికవేత్తలు కొంత ఆసక్తి కనబరుస్తున్న పరిస్థితి ఇప్పుడు వస్తా ఉంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇక్కడ విశాఖలో సమ్మిట్ పెట్టారు. ఆయన 13 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినాయని చెప్పారు. వందల సంఖ్యలో ఎంఓఏలు కూడా కుదుర్చుకుంటామని చెప్పిన పరిస్థితి. గతంలో 2014-19 మధ్య కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా సమ్మిట్ పెట్టినప్పుడు కూడా లక్షల కోట్లకి. సరే, మనకేం కనిపిస్తూ ఉంటాయంటే మనకి ఎస్టాబ్లిష్ అయిన సంస్థలని, అక్కడ ఉపాధి పొందుతున్న మన పిల్లల్ని, లేదంటే అన్ఎంప్లాయ్మెంట్ ఏ విధంగా తగ్గుతుంది అనేది మనం పరిగణలోకి. అలా చూస్తే మాత్రం ఇప్పటికీ కూడా మన పిల్లలు విదేశంలో, ఎందుకంటే 400 ఇంజనీరింగ్ కాలేజీలు మనకుంటే సంవత్సరానికి 2 లక్షల మంది వస్తూ ఉంటే ఇప్పటికీ కూడా విదేశాలకి, లేదా ఇతర బెంగళూరు, చెన్నై, హైదరాబాద్కి వెళ్ళిపోతున్న పరిస్థితి. సో మనం విషయానికి వద్దాం. గూగుల్ డేటా సెంటర్, దానికి సంబంధించి 2 వారాల క్రితం ఢిల్లీ వేదికగా నిర్మలా సీతారామన్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా శ్రీ వైష్ణవ్ ఆయన ఐటీ మినిస్టర్ ఉన్నారు, వాళ్ళ ఆధ్వర్యంలో జరిగిన పరిస్థితి ఉంది. 1,30,000 కోట్ల రూపాయలు అమెరికా బయట ఫస్ట్ ప్రథమంగా మేము పెట్టబోతున్నామని గూగుల్ క్లౌడ్ CEO థామస్ కురియన్ గారు చెప్పారు. ఆ తర్వాత వెంటనే సుందర్ పిచాయ్ గారు కూడా మాట్లాడిన పరిస్థితి, ట్వీట్ చేసిన పరిస్థితి, దానికి నరేంద్ర మోడీ గారి కొనసాగింపు, ఇవన్నీ కూడా చూసాం. అంటే ఇక్కడ ఏమైతుందంటే వైఎస్ఆర్సీపీలో కొంత జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఆయన మాట్లాడింది అందరూ కూడా ఇన్వైట్ చేయలేదు. ఆయన ఏదైతే మాట్లాడారో నేను కూడా ఇన్వైట్ చేస్తాను. అయితే జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదు ఏంటంటే, తెలుసా తెలియదా నాకే తెలియదు, కానీ గూగుల్ సెంటర్ వచ్చిన దగ్గర నుంచి గత 10 రోజులుగా చూస్తేనేమో వాళ్ళ అక్కడ వైజాగ్లో ఉన్న గుడివాడ అమర్నాథ్ గారు ఇక్కడ మనిషి, పైగా పైపెచ్చి ఆయన ఐటీ మినిస్టర్ కూడా చేశారు. దాన్ని అంతటే వాళ్ళ సోషల్ మీడియా కానీ, వాళ్ళ అనుకూల ఛానల్స్లో కానీ, వాటన్నిటిలో కానీ అదొక గౌరవంగా చెప్పారు. అది పర్యావరణానికి, ప్రపంచవ్యాప్తంగా డేటా సెంటర్లన్నీ కూడా వల్ల ఎంత చేటు జరుగుతున్నాయని వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి ఇప్పుడుగా చెప్పిన పరిస్థితి. అయితే మరి దానిలో వ్యతిరేకతను గమనించారో, లేకపోతే ఏదైతే ఇంజనీరింగ్ యూత్ వాళ్ళందరిలో కూడా అట్లాంటి వాళ్ళకి సమాచారం అందిందో తెలియదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు అయితే మొత్తం వాళ్ళ స్టాండ్ మార్చేసిన పరిస్థితి. దాన్ని ఇన్వైట్ చేస్తున్నాము, పైగా మేమే దాన్ని తెచ్చాము. నేను ఏంటంటే నిజానికి అదాని సెంటర్ని ఆయన తెచ్చి ఉండొచ్చు, దాని కొనసాగింపు కూడా అయ్యింది. సో నేననేది ఏంటంటే మరి ఆ 10 రోజుల పాటు దాని మీద విషయం ఎందుకు ఎక్కారు, దానికి ఎందుకు వ్యతిరేకతగా అట్లా పొల్యూషన్ ఇంత 21,000 కోట్లు ఎందుకు ఇస్తున్నారు అనేది ప్రెస్ మీట్లో చెప్పిన పరిస్థితి. వీటన్ని కూడా ఆయన సమాధానం చెప్పుకుంటే బాగుండేది. కూడా ఏంటంటే ఒక ప్రభుత్వం తీసుకొచ్చిన ఏదైనా, ఇప్పుడు అదాని సెంటర్కి కొనసాగింపు అనుకున్నప్పుడు దాన్ని కూడా తేటతెల్లంగా వివరించాలి. ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ ఉంది, దాన్ని పూర్తిగా వ్యతిరేకించారు.
మనం కావాలంటే ఇప్పుడు కూడా చూడొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు 150 నాటికల్ స్మైల్స్ లో అని టెక్నికాలిటీస్ కూడా చెప్పి అసలు భోగాపురం ఎయిర్పోర్ట్ నేను రద్దు చేస్తాను, అసలు ఎట్టి పరిస్థితుల్లో అక్కడ కొనసాగడానికి లేదని చెప్పిన వ్యక్తి పైగా అక్కడ పక్కన చెన్నైలో ఎలా ఉంది, గుజరాత్ లో ఎలా ఉంది ఆయన చెప్పారు. ఆ తర్వాత ఆయన వచ్చిన తర్వాత దాని యొక్క వాస్తవాలను గమనించి ఖచ్చితంగా అక్కడ భోగాపురం ఎయిర్పోర్ట్ కావాలని చంద్రబాబు నాయుడు గారు, అశోక్ గజపతిరాజు గారు విమానయాన శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు. దాన్ని కొనసాగించిన పరిస్థితి, దాన్ని అంతా ఒప్పుకోవాలి మనం. అశోక్ గజపతిరాజు గారు తెచ్చారు, మేము అప్పుడు వ్యతిరేకించాము, కానీ దాన్ని వాస్తవాలు తెలుసుకొని దాన్ని కంటిన్యూ చేశామని చెప్పాలి. అంతేగాని దాన్ని తప్పుదో పట్టించే విధంగా చెప్పకూడదు. ఎందుకంటే ఏ ప్రభుత్వం అయినా ఇంకో ప్రభుత్వం కొనసాగించింది. ఇప్పుడు హైటెక్ సిటీ వచ్చింది, ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు అదేవిధంగా కేసీఆర్ గారు కొనసాగించారు, దాన్ని మనం ఒప్పుకోవాలి. అది 5,000 కోట్లు తెచ్చారా, ఈరోజు 2 లక్షల కోట్లు చెల్లిందా అనేది విమర్శల కంటే కూడా మన రాష్ట్రం లేదంటే అప్పట్లో ఉన్న ఉమ్మడి రాష్ట్రం అభివృద్ధి చెందింది, ఇప్పుడు రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే అప్పుడు వచ్చిన మైక్రోసాఫ్ట్ వచ్చిందాన్ని మనం కాదనలేం కదా, బిల్ క్లింటన్ వచ్చిందాన్ని కాదనలేం కదా. వాళ్ళందరూ వచ్చి ఇక్కడ ఏదైతే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి హైదరాబాద్ లో డెవలప్ చేసిన దాన్ని మనం కాదనలేం కదా. సో ఆ విధంగా వాస్తవాలను ఒప్పుకొని ఆ గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం అనే కంటే కూడా మన రాష్ట్ర ప్రభుత్వం మన రాష్ట్రంలో పరిశ్రమలు వస్తున్నాయి అనే దాన్ని చూసుకోవాలి పాజిటివ్ గా. అంతసేపుడికి విమర్శించడానికంటే కూడా లేదంటే ఆ ప్రత్యర్థి వాళ్ళు తెచ్చిన వాటిని మనం వ్యతిరేకించడం, ధ్వంసం చేయటం లేదా నిలిపివేయటం, ఇవన్నీ కూడా మనం చూస్తాం. ఇక్కడ ఒకటి సార్ ఇక్కడ ఓకే, పెట్టుబడులు వస్తున్నాయి, తర్వాత వచ్చేసి ఇవన్నీ కూడా పక్కన పెడితే ఇక్కడ కొన్ని అంశాలు ఏంటి అంటే ఏదైతే ఈ వచ్చేటటువంటి పెట్టుబడులు పెట్టేటువంటి సంస్థలకు ఇచ్చేటటువంటి భూములు ఉంటాయి, అలాగే రాయితీలు ఉంటాయి, ఈ వ్యవహారాల్లో కావాలని చెప్పేసి కోర్టులకు వెళ్తూ ఉన్నారు. రీసెంట్గా మనం ఒకటి చూసాం, సత్వా అనేటటువంటి ఒక గ్రూప్కి దాదాపుగా కూడా ఒక 30 ఎకరాల భూమిని మధురవాళ్ళ ఇస్తూ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో దాని మీద ఒక ఆయన కోర్టుకు వెళ్ళారు. ఆయన అఫిడవిట్లో కోర్టుకు వేసినటువంటి అఫిడవిట్లో ఏమిచ్చారంటే అక్కడ ఉన్నటువంటి ఏదైతే వైజాగ్కి సంబంధించినటువంటి కౌన్సిలర్ని అని చెప్పేసి 52వ వార్డు కౌన్సిలర్ని అని చెప్పేసి అందులో ఆయన పేరు పెట్టడం జరిగింది. అసలు వాస్తవంగా ఆ వార్డు కౌన్సిలర్ వేరే, కానీ ఆయన తప్పుడు డీటెయిల్స్ తోటి ఆ కోర్టులో కేసు వేశారు. దాన్ని పొనవాల సుధాకర్ రెడ్డి గారు వాదిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఏంటి అసలు అంటే వచ్చేటటువంటి కంపెనీలను కూడా అడ్డుకునేటటువంటి ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరోక్షంగా చేస్తుంది. అసలు ఏం జరుగుతుంది? 1 మినిట్లో క్లోజ్ చేయండి సార్. ఇప్పుడు మనం చూసాం, వరల్డ్ బ్యాంక్ అమరావతికి లోన్ ఇస్తా ఉంటే మెయిల్స్ వెళ్ళి ఎవరు మెయిల్స్ వెళ్ళారంటే దాన్ని వాళ్ళు బయట పెట్టారు, ఎందుకంటే వాళ్ళ యొక్క కంపెనీ రూల్స్ ఎలా ఉంటాయి. సో అలాగే హైకోర్టు కూడా రీసెంట్ గా TCS కి కాగ్నిజెంట్ కి సంబంధించి ఇట్లా రూపాయికి ఇస్తున్నారు అనే దాని మీద హైకోర్టు కేసు చేంజ్. ఇట్లా పెద్ద పెద్ద పరిశ్రమలు కానీ పేరొందిన పరిశ్రమలు మనకు వచ్చి ఎస్టాబ్లిష్ చేయాలంటే వాళ్ళకి ఇవ్వడంలో తప్పు లేదు. ఎందుకంటే యువత ఉపాధి, రాష్ట్ర భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని మనం అలా ఆలోచించాలి, కానీ వాటిని పెట్టుబడిని వెనక్కి వెళ్లే విధంగా మనం ఆలోచించుకుంటున్నాం. హైకోర్టు స్వయంగా కామెంట్ చేసిన పరిస్థితి మనం చూసాం. నేననేది ఏంటంటే అక్కడెక్కడైనా అవినీతి జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా వాచ్ డాగ్ గా ప్రతిపక్షం కానీ లేదా ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కానీ దాన్ని బయట పెట్టడం తప్పులేదు, కానీ ప్రతిదాన్ని అసలే మనకి పరిశ్రమలు రావట్లేదు, ఇప్పుడిప్పుడే వస్తా ఉన్న పరిస్థితి. అది గత 5 ఏళ్లలో కావచ్చు, గత 11 ఏళ్ళుగా కావచ్చు, ఇప్పటికి కూడా మనం ఆశించిన స్థాయిలో పరిశ్రమలు ఆచరించలేకపోయాం. ఎందుకంటే ఆయన 13 లక్షల కోట్లు అన్నారు, అంతకుముందు 10 లక్షల కోట్లు అన్నారు. ఈ 23 లక్షల కోట్లు కనుక నిజంగా ఎస్టాబ్లిష్ అయ్యే పరిశ్రమలు వచ్చుంటే ఈ రోజు మనకి ఈ పరిస్థితి ఉండేది కాదు కదా. సో వాళ్ళు చెప్పిన అవాస్తవాలని మనం గ్రహించాలి. కనీసం ఇప్పుడైనా వస్తా ఉన్నాయి, గూగుల్ వస్తా ఉంది, మనం ఇన్వైట్ చేద్దాం. ఓకే సార్, ఓకే. రాయపాటి అరుణ్ గారు గుడ్ మార్నింగ్. సో ఓవరాల్గా ఏంటి అసలు కూటమి ప్రభుత్వం ఏమో